జెండర్ ఈక్వాలిటీ గురించి చెప్పాలండి అంటే టిట్ ఫర్ టాట్ కానీ పురుష సూక్తం కానీ రెండు కూడా ఇవాళ సొసైటీకి ముఖ్యంగా ఈ జనరేషన్స్కి అంటే పాత వాళ్ళు బాగా అడ్వాన్స్డ్ అని కాదు, అందరూ నేర్చుకోవాల్సిందే. ఎవరైనా నేర్చుకోవాల్సిందే జెండర్ ఈక్వాలిటీ మీద. కానీ ఆ, నాకు కొద్దిగా మా ఫాదర్ కనిపించారు ఇందులో. ఎందుకంటే మా నాన్నగారు అభిసారిక మ్యాగజైన్ రామ్షా గారు సెక్సాలజీ గురించి 1960 నుంచి సెక్సాలజీ చెప్పిన వాళ్ళు. ముఖ్యంగా స్త్రీ పురుషులిద్దరికి అన్నిట్లోనూ సమానత్వం ఉంది అని చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి. సెక్సాలజీ 10th క్లాసులో వరకు ఒక పాఠం కింద ఉండాలి, ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి కూడా నేర్పాలి అని యుద్ధం చేసిన వ్యక్తి. సో అలాంటి అంటే వాళ్ళ అబ్బాయిగా నాకు ఈ నాటకాలు రెండు చూస్తే చాలా యాప్ట్ పర్ఫెక్ట్ అనిపించాయి. సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కావాల్సింది. అంటే ఇవి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఇలాంటివి రీచ్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా బాడీ షేమింగ్ అను, లేకపోతే ఇలా ఎక్కువ ఉన్నావు, తక్కువ ఉన్నావు, లేకపోతే చూడు ఫిగర్ అంత సెక్సీగా ఉంది, ఇలా మాట్లాడేవాళ్ళు, కామెంట్స్ చేసేవాళ్ళు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఆ అట్రాక్షన్ టీజింగ్ పేరుతోటి చాలా చిరాగ్గా అసహ్యంగా మారుతుంది. అది కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. దాని నుంచి బయటపడడం అన్నది సినిమా రంగంలోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మామూలు ఎక్స్పోజింగ్ చేసేటట్లు డ్రెస్సులు కానీ వేరే కల్చర్తో చూపిస్తూ ఉంటారు కదా సార్, దాని గురించి. మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. సినిమా రంగంలో అని కాదండి, సొసైటీలో ఏముందో సినిమా రంగంలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సినిమా రంగంలో కంటే కూడా సొసైటీలో ఇంకా ఎక్కువ ఉంది. అదే రిఫ్లెక్ట్ అవుతుందండి. ఎందుకంటే సొసైటీ నుంచే వస్తారు అందరూ. సినిమా రంగానికి వచ్చినా, నాటక రంగానికి వచ్చినా, ఇంకే రంగానికి వచ్చినా. కార్పొరేట్లో లేరండి. మీరు క్లయింట్ సర్వీసింగ్లో వాటిల్లో ఉన్నవాళ్ళు కానీ కొంతమందిని, అంటే అందరూ అనట్లేదు, ఇండివిజువల్ చాయిస్ అది. డ్రెస్సింగ్ కానీ మరొకటి కానీ అన్నీ కూడా ఇండివిజువల్ చాయిస్. ఈ మీరు అది ఎక్స్పోజింగ్ అనుకునే కంటే కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ అది దానికని తీసుకోవాలి. అంటే ఇందాక మన టిట్ ఫర్ టాట్లో మీరు చూసారో లేదో నాకు తెలియదు. దాంట్లో మగాడే చూపించాలా, చెస్ ఆడపిల్లలు చూపించకూడదా, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ సొసైటీలో చాలామంది ఆడపిల్లలకు ఉంది, వాళ్ళైనా మగపిల్లలే చేయొచ్చా, మేము చేయకూడదా. అంటే మీరు ఒక రకంగా చూస్తే ఎవరు చేసినా తప్పు అనుకుంటే, ఒప్పు అనుకుంటే ఎవరు చేసినా ఒప్పే. మళ్ళీ ఆ డిఫరెన్స్ ఎందుకు ఉండాలి? మీకు బాగా పాపులర్ మీడియం కాబట్టి సినిమా ఇండస్ట్రీని మీరు చాలా ముందు గబుక్కుని మాట్లాడుతున్నారు. మీ జర్నలిస్టుల్లో లేరా? మమ్మల్ని చూపించమంటారా? ప్రతి చోట ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు అందరూ ఉంటారు. మనకేంటంటే ఇక్కడ ఏ ఫీల్డ్లో భారతీయ సంప్రదాయం, మీకు తెలిసిన సంప్రదాయం కాదండి. ఇప్పుడు ఇతిహాసాల్లో మనకేం చెప్తారు? యక్ష కింపురుష, కిన్నెర కింపురుష వాళ్ళు ఉంటారు. దేవతా వస్త్రాలు మనం చాలా వెటకారంగా మాట్లాడుకుంటాంగా. దేవతల వస్త్రాలు మనం ఆరాధించే దేవతలవే కదా. మరి దేవతా వస్త్రాలు అంటే మీరు అందుకేనండి, అంటే ఇప్పుడు వరూధిని ప్రవరాఖ్య చదివారనుకోండి, వరూధిని వర్ణన చదివితే తెలుస్తుంది. ఇప్పుడు మీకు దేవీ స్తోత్రాలు కానీ దేవుడి స్తోత్రాలు కానీ చదివితే, ఆ సంస్కృతంలో ఉన్న ఆ పద్యాలు చదివితే, శ్లోకాలు చదివితే వర్ణన ఎలా ఉంటుంది? ఇప్పుడు వెంకటేశ్వర సుప్రభాతం ఉందండి, వాటిల్లో కూడా అమ్మవారిని వర్ణించేప్పుడు శృంగారపరంగానే కొంత వర్ణించారు. అన్నమయ్య కీర్తనలో కూడా ఉంటుంది. దాన్ని భగవత్ రూపంలోనే ఆరాధనగానే చూశారు తప్పించి అక్కడ బాడీని వర్ణించడం లేకపోతే అక్కడ సెక్స్ చూపించడం టార్గెట్ కాదన్న. అవి అర్థం చేసుకోగలిగితే మనకి ముందు నుంచి ఇది ఉంది. అంతేగాని అది మన సంప్రదాయం కాదు, హిందూ ధర్మం కాదు, హైందవ లక్షణం కాదు అని మాట్లాడడం తప్పండి. సార్, ఇప్పుడు పురుష సూత్రం ఈ నాటికలో దేన్ని అంటే ఏం మెసేజ్ వచ్చిందంటారు పబ్లిక్? ఇప్పుడు మనకి
భారతీయ ధర్మంలో పురుషుడు అంత శక్తివంతుడు, అమ్మవారు అంటే శక్తి కూడా, స్త్రీ కూడా అంతే శక్తివంతురాలని చెప్పారు. అందుకే శక్తి స్వరూపం కింద అమ్మవారిని ఆరాధించారు కదా. దాని అర్థం ఏంటి? శివుడు అర్ధనారీశ్వరుడు, సగం స్త్రీ సగం పురుషుడు కదా. దాని అర్థం ఏంటండి? ఇద్దరు సమానం అని కదా. అదే చెప్పారు ఇక్కడ పురుష సూక్తంలో. మగవాడిలో కూడా కొంత ఫెమినైన్ ఆస్పెక్ట్ ఉంటుంది, విమెన్లో కూడా కూడా కొంత మ్యాన్లీ ఆస్పెక్ట్ ఉంటుంది. రెండు బ్యాలెన్స్గా ఉన్నప్పుడే సొసైటీ బాగుంటుంది. అదే మెయిన్ పురుష సూక్తం చెప్పేదైనా, ఆ టిట్ ఫర్ టాట్ చెప్పేదైనా. ఇప్పుడు ఈ జనరేషన్లో సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మూవీస్ కానీ మొబైల్ పట్టుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఎట్లాంటి నాటకాలకి మళ్ళీ రీబ్యాక్ అవుతారంటారా పబ్లిక్? అవుతారండి, అంటే డిపెండ్స్ ఆన్. ఇప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడుదో మా తాతగారు చిన్నప్పుడుదో నాటకం వేస్తే ఇవాళ చూడకపోవచ్చు. ఇవాళ కాంటెంపరీ ప్లేస్ వస్తే డెఫినెట్గా ఆదరిస్తారు అని చెప్పడానికి ఇదే సాక్ష్యం, వేరే ఇంకేం అవసరం లేదు. ఇదే సాక్ష్యం. ఇవాళ సొసైటీని ఉద్దేశించి రావాల్సిన అవసరం ఉంది. ఇందాక మురళీమోహన్ గారు అనుకుంటా మాట్లాడుతూ ఏమన్నారంటే, పద్య నాటకాలను కూడా డైలాగ్ పరంగా రీవర్క్ చేయాల్సింది అన్నారు. ఎందుకు అంటే ఆ సంభాషణలు ఇవాళ జనరేషన్కి అర్థం కావు కాబట్టి, అంటే విసుగ్గా అనిపించవచ్చు కాబట్టి మోడర్నైజ్ చేసి ఇవాళ సొసైటీకి దానికి అనుగుణంగా భాషను మార్చాల్సిన అవసరం ఉంది. పద్యాలు పాడే పద్ధతిని కూడా కొంచెం సరళీకరణ చేయాల్సిందే. అలాంటి ప్రయోగాలు మా బావ గోవాడ వెంకట్ గారు చేశారు కొన్ని పద్యాల్లో. అలా చేస్తే బాగుంటుంది.